బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరి రోజు ఊరించే టార్గెట్ను భారత్ ముందుంచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ గెలవాలంటే భారత్కు 275 పరుగులు అవసరం. 54 ఓవర్లలో దీన్ని ఛేదించాల్సి ఉంటుంది. లేదంటే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. చివరి రోజు తొలి సెషన్లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఊపిరి ఆడనివ్వకుండా బంతులను సంధించారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే వెనుదిరిగాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ, కెప్టెన్ పాట్ కమిన్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. ట్రావిస్ హెడ్ 17, అలెక్స్ కేరీ 19 నాటౌట్ గా ఉన్నారు. పాట్ కమిన్స్ 22 పరుగులు చేశారు. ఒక దశలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసిన దశలో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీనితో భారత్ గెలవడానికి 275 పరుగులు అవసరమయ్యాయి. టీమిండియా ఇన్నింగ్స్ లో బౌలర్లందరూ పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకుంటూ కట్టర్, స్వింగ్లతో నిప్పులు చెరిగారు. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ 2, ఆకాష్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి బౌలింగ్ కు ఆస్ట్రేలియా బ్యాటర్లు వద్ద సమాధానమే లేకుండా పోయింది.